ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈక్వల్స్ టు 13 సెంటీమీటర్, బీసీ ఈక్వల్స్ టు 84, సిఏ 85, దెన్ ద ట్రయాంగిల్ ఇస్. సో ఈ 13, 84, 85 అనేది పైథాగోరియన్ ట్రిప్లెట్ అనమాట. సో బేసిక్గా ఇప్పుడు 3, 4, 5 ఇవన్నీ ట్రిప్లెట్స్ అనమాట. 3 అంటే 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ వేస్తే మనకు 5 స్క్వేర్ వస్తుంది. సో ఇది అప్పుడు ఏమైందంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనే పాసిబుల్. పైథాగరస్ థియరం అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనం అప్లై చేస్తాం. సో అట్లే ఈ 13 స్క్వేర్ ప్లస్ 84 స్క్వేర్ వాల్యూ కూడా 85 స్క్వేర్కి ఈక్వల్. మీరు సింపుల్గా చూడొచ్చు. యూనిట్ డిజిట్ చూస్తే 9, ఇది 4, 6, ఇక్కడ 5. సో యూనిట్ డిజిట్ ఇది 5, ఇది 5 వస్తుంది. ఇది మీరు మొత్తం సాల్వ్ చేసిన 169 ప్లస్ 84 స్క్వేర్ మనం చేస్తే 85 స్క్వేర్ అంటే ఎంత? 7225 ఈ వాల్యూకి వచ్చేస్తుంది. సో బేసిక్ ఇది ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. పైథాగరస్ థియరం అప్లై చేయొచ్చు కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయి ఉండాలి. సో మన ఆన్సర్ ఏంది? దెన్ ద ట్రయాంగిల్ ఈజ్ అంటే రైట్ యాంగిల్.